was your experience in this? It's not even a dream come true. I didn't even dream of it. నిజంగా ఎన్టీఆర్ గారి బయోపిక్ జరుగుతుందని తెలుసు, ఆయన స్టార్ట్ చేశారని తెలుసు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకరోజు సడన్గా నాకు ఫోన్ వచ్చింది, బాలయ్య. ఆ రోజు పొద్దున్న జిషుకి పరిచయం చేశాను, ఎల్వి ప్రసాద్కి క్యారెక్టర్ చేసిన ఫస్ట్ టైం దే వర్ షూటింగ్ టుగెదర్. పరిచయం చేసి వెరీ ఫేమస్ యాక్టర్ అండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, కమెడియన్ అండ్ ఆల్సో ఉమెన్స్ రోల్స్. ఈజ్ వెరీ నైస్, వెరీ వైబ్రెంట్, వొకేషియస్, స్పార్కింగ్లీ, స్పేరింగ్లీ, క్యాప్టివేటింగ్ అండ్ కూల్ అన్నాను. అయిపోయింది. సరే ఇప్పుడు చెప్పు. కూర్చొని ఉంటే ఫోన్ వచ్చింది, అప్పుడే సినిమా ఒప్పుకుంటున్నాను అనమాట. అయిపోయింది, మార్నింగ్ చేసి అదే చేసేలేను. ఫోన్ చేసి అమ్మా నీ రేట్ ఎంత అన్నాడు. మన సినిమాకి రేట్ ఏంటి నేను అడగడం ఏంటి, అందులో ఇలాంటి సినిమాకి నేను అడగడం ఏంటి. ఫిలిం ఈజ్ ఎవ్రీథింగ్, ఎంటర్టైన్మెంట్. దెర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దిస్ ఫిలిం ఆల్సో త్రూ ద రోల్స్ ఆఫ్ మిస్టర్ దగ్గుబాటి రాజా, త్రివిక్రమారావు మా బాబాయ్ క్యారెక్టర్, అంటే తమ్ముడు క్యారెక్టరు, తాతగారి తమ్ముడు క్యారెక్టరు, యా అన్నయ్య హరికృష్ణ అనే క్యారెక్టర్ లో ఒక తెలియని ఒక హ్యూమన్ ఉంది. మావయ్య క్యారెక్టర్ వెన్నెల కిషోర్. దట్ ఈస్ దర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దట్. దర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ బిఎస్ సుబ్బారావు's రోల్ బికాస్ I acted in బిఎస్ సుబ్బారావు's direction. I was a lucky one. మీ అండ్ మై యువర్ ఫాదర్ రామ్ రహీం. మీ నాన్నగారు రహీం చేశారు, నేను రామ్ చేశాను. బికాస్ ఆఫ్ సెంటిమెంట్. సి అవన్నీ పెట్ల అన్ని తీస్తే బోల్డ్ అంత ఉంటుంది. అమ్మగారు ఒకే ఒకసారి అడిగారు నాన్నగారిని, అంటే తాతగారిని, మీ నాయనమ్మ ఒకే ఒకసారి అడిగింది ఆవిడ, ఏమండి మా తమ్ముడికి సినిమా చేద్దాం అనుకుంటున్నాడు, మన ఇద్దరు పిల్లలు పెట్టి హరికృష్ణని బాలయ్యని, అంటే ఓకే అన్నారు. మరి 83 దాకా నేను బయట సినిమాలో నేను ఒప్పుకోనివ్వలేదుగా. సీత సెంటిమెంట్ వైఫ్. కాళేశ్వదాసి, కరుణేశ్వర మంత్రి, భోజేశు మాత, శైనేశ్వరంబ, రూపేచు లక్ష్మి, క్షమయా ధరిత్రి అంటారు. అన్నీ కలబోసిన ఒక మాతృమూర్తి బసవరామతారకం గారు అమ్మగారు. నాన్నగారు అదృష్టం ఆవిడ. 13 మంది పిల్లలు మేము. ఆ అమ్మగారు రుణం కొంత గౌతమిపుత్ర శాతకర్ణి. ముందు అమ్మగారి పేరు వచ్చి తర్వాత టైటిల్స్తో కూడా బసవరామ తారకపుత్ర బాలకృష్ణ నందమూరి వెనక్కి తోసేసాం. అలాగే ఇవాళ మళ్ళీ నాన్నగారి రుణం